ఇవి ఎంత డేంజర్ సిట్యుయేషన్‌లో ఉన్నాయంటే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీకు ఈ బ్యాటరీస్ చూపిస్తాను చూడండి. ఎంత డేంజర్ పొజిషన్‌లో ఉన్నాయో. కనిపిస్తున్నాయా మీకు? ఇది ఐఫోన్ 14 బ్యాటరీ ఇది. ఇది చూడండి ఎలా మీకు ఇదిగోండి. లేయర్‌గా ఎలా ఊడిపోయిందో. ఇదొచ్చేసి 16 ప్రో మాక్స్ బ్యాటరీ. ఇది కూడా సేమ్ సిట్యుయేషన్. ఈ 16 ప్రో మాక్స్ మార్చి కనీసం మనం ఒక 15, 20 రోజులవుతది. వీడియో చేద్దాం అనుకున్నా గానీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా ఐఫోన్ 14 వచ్చింది. 2 కూడా సేమ్ పొజిషన్. ఇవి ఎంత డేంజర్ సిట్యుయేషన్‌లో ఉన్నాయంటే, మనం ఈ ఉబ్బినట్టు కనిపెట్టకపోతే చాలా ప్రాబ్లమ్ అయిద్ది. ఈ కస్టమర్స్ కూడా ఎలా కనిపెట్టారంటే, స్మెల్ వస్తుందని జెప్పేసి చూసారు. అంటే లిథియం స్మెల్. బ్యాటరీ బల్జ్ అయితే లోపల నుంచి ఒక గ్యాస్ వస్తదనమాట. ఆ స్మెల్ వస్తుందని జెప్పి తీసుకొనొస్తే బ్యాటరీ ఇలా పంక్చర్ అయ్యాయనమాట. ఇవేంటంటే ఫస్ట్ గ్యాస్‌లాగా ఉబ్బి, ఆ తర్వాతకి ఇక ఆ గ్యాప్ నుంచి విడిపోయి ఇట్లా మొత్తం లిథియం అంతా బయట పడతా ఉంటది. దీనివల్ల మనకి ఆ స్మెల్లొచ్చింది. దానివల్ల కస్టమర్లు కనిపెట్టి తీసుకొచ్చారు. ఇవి అసలు ప్రాబ్లమ్స్ దేనికి వస్తాయంటే ఓవర్ హీటింగ్ వల్ల. మనం కార్‌లో ఉన్నప్పుడు ఎండలో డాష్‌బోర్డ్‌లో విపరీతంగా ఛార్జింగ్ పెట్టడం, లేదు అంటే పవర్ బ్యాంక్ ఉంది గదా అని జెప్పి అదే పనిగా ఛార్జింగ్ పెట్టా ఉండడం. నెక్స్ట్ మ్యాగ్‌సేఫ్ ఛార్జర్‌లుంటాయి గదా! మ్యాగ్నెట్‌యి. ఆ మ్యాగ్నెట్ ఛార్జర్‌లకి, మ్యాగ్‌సేఫ్‌కి వైర్‌లెస్ ఛార్జింగ్ ఒకటే విపరీతంగా వైర్‌లెస్ ఛార్జింగ్ జేయటం. దానివల్లనమాట. వైర్‌లెస్ ఛార్జింగ్ ఓకే. కాపోతే ఏంటంటే, మనకి ఫోన్ అనేది హీట్ అవుతది. తొందరగా ఛార్జింగ్ ఎక్కదు. దానివల్ల గూడా బ్యాటరీస్ ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఒస్తాయి. ఇంకోటేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఎక్కువుండవు గానీ, డిఫెక్ట్స్ ఉండడానికి మాత్రం పాజిబుల్లే. అట్లా ఇంకోటేంటంటే, మెయిన్ ఏంటంటే ఓవర్ ఛార్జింగ్. ఓవర్ ఛార్జింగ్ వల్ల ఈ ఇష్యూస్ ఒస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం రాకుండా ఉండాలి అంటే, మనం ఓవర్ ఛార్జింగ్ చేయొద్దు. మాక్సిమం 80%కి పెట్టుకోవాలి. 80%కి వచ్చాక బంద్ జేయాలి. ఎప్పుడైనా బయటికెళ్తున్నాం మనకి అర్జెంటు అనుకుంటే అప్పుడు 100% పెట్టుకోవాలి. 80%కి పెట్టేసుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది బావుంటది. నెక్స్ట్ మీ బ్యాటరీలు ఉబ్బుతున్నాయా లేదా అనేది ఒక కంట చూస్తా ఉండండి. ఎందుకంటే లిథియం బ్యాటరీస్‌కి ఈ ఉబ్బే గుణం ఉంటది. ఇవి చానా డేంజర్ అనమాట. ఓకేనా? సో, ఇవి మీ సొంతంగా ఓపెన్ చేయటం అట్లాంటియేం చేయొద్దు. ప్రాపర్ టెక్నీషియన్ దగ్గరికెళ్లి బ్యాటరీ రిప్లేస్‌మెంట్ చేయించుకోండి. ఇంకోటేంటంటే బ్యాటరీ మీకు ఉబ్బినట్టు అనిపిస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం మార్చుకోవాలనమాట. దాన్ని ఛార్జింగ్ పెట్టి అలాగే వాడదాము. ఏం గాదులే అని జెప్పేసి అలా ఉండొద్దు. ఈ ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చేస్తున్నాను. ఇవి బ్యాటరీ పొజిషన్స్ అనమాట. సో, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? బాయ్.